జై శ్రీమన్నారాయణ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందు భాగంలో తపోధనుడైన పరాశరుడు నిషాదుడి కుమార్తె అయిన మత్స్యగంధిని యోజనగంధిగా మార్చడం విన్నాము. ఇప్పుడు మరింత తెలుసుకుందాము. అప్పుడామె, మహర్షి, మీరు ఈ విధంగా నా యందు కామాతురులై సామాన్య మానవుడిలాగా తమ ధర్మాన్ని మరవవద్దు. క్షణికమైన ఈ ఉద్రేకాన్ని నిగ్రహించి ధైర్యం వహించండి. కొద్ది కాలంలోనే మీరు ఆత్మయాన్ని తిరిగి పొందగలుగుతారు అంటూ హితవచనాలతో ఉపదేశం చేసింది. ఇటువంటి హితవాక్కులు ధర్మయుక్తమైనవి. మత్స్యగంధి నోటి నుంచి విని పరాశర మహర్షి చాలా సంతోషించి ఈ విధంగా అన్నారు. నీ శరీరంలోంచి ఈ రోజు నుంచి ఈ మత్స్యగంధం శాశ్వతంగా నివారణైపోయింది. నేను కేవలం నీ శరీరం మీది వ్యామోహంతోనే ఇలా నీ యందు కోరిక కలిగి ప్రవర్తించడం లేదు. ఒక దైవయోగం వల్ల నా మనస్సు నీ యందు ఆకర్షితమవుతోంది. పూర్వం ఎప్పుడూ నా మనస్సిలా కామవశం కాలేదు. నేను ఇంద్రియాలను జయించి కామాన్ని నిర్మూలించి చిరకాలం తపస్సు చేసిన ఋషిని. శరీరవాంఛ ఎలా నిగ్రహించాలో యోగినైన నాకు తెలుసు. ఇంతేకాక ఇంకో విశేషం కూడా ఉన్నది. పూర్వం మహర్షుల భవిష్యద్వచనాల ప్రకారం విష్ణుదేవుని యొక్క 17వ అవతారం వ్యాస మహర్షిగా నాకు పుత్రరూపంలో అవతరించవలసి ఉన్నది. అటువంటి మహాపురుషుడికి నీవు తల్లివయ్యే సూచనలు, లక్షణాలు నీ యందు స్పష్టంగా నాకు కనబడుతున్నాయి అన్నారు. దానికి యోజనగంధి అయిన సత్యవతి ఇలా అన్నది. ఓ మహాముని, అలా అయితే తమ అభీష్టం నెరవేర్చడానికి నాకు ఏ విధమైన అభ్యంతరమూ లేదు. కానీ మీ త్రోవన మీరు వెళ్ళిపోయిన తర్వాత కన్యనైన నాకు గర్భం వస్తే నా గతేమి కాను. నా తల్లిదండ్రులు, బంధువులు నన్ను దూషించి నన్ను పతితురాలని విడిచిపెట్టేస్తారు కదా. అప్పుడు సమాజం దృష్టిలో నేను తల ఎత్తుకుని తిరగడం ఎలాగా అన్నది. ఆమె సందేహాన్ని గుర్తించిన పరాశరుడు, ఓ సత్యవతి, నీవు ఈ విధమైన చింతపడనక్కర్లేదు. నీ కడుపున పుట్టేవాడు సామాన్య మనుష్యుడు అనుకోవద్దు. కారణజన్ముడైన ఓ మహానుభావుడు, వేద పురాణాల వ్యాఖ్యానకర్త, రానున్న యుగంలో మానవజాతికి జ్ఞానభిక్ష పెట్టేవాడైన విష్ణుదేవుని అవతారం మహర్షి రూపంలో నీ యందు ఉద్భవించబోతున్నది. అంతేకాదు, నా తపస్సును ఖర్చుపెట్టి నా తపశ్శక్తి వల్ల నీకో వరం కూడా ఇస్తున్నాను. నీవు గర్భం ధరించినప్పటికీ యథాపూర్వంగా నీ కన్యాత్వం చెడకుండా నిలిచి ఉంటుంది. నీవు కుమారుని కన్న తర్వాత కూడా నీ కన్యాత్వం నీకు తిరిగి లభ్యమయ్యి పూర్వంలాగానే నిన్ను నీవాళ్ళు నీ తల్లిదండ్రులు ఆదరిస్తారు. నిందించడం, దూషించడం అనేది జరగదు అని వరం ఇచ్చాడు. అప్పుడు ఆ మాటలకు సత్యవతి సంతోషించింది. కమ్మని తావి కలిగిన పునుగు కస్తూరి వాసనలెన్నో గుమగుమలాడుతూ దిక్కులు వ్యాపించగా అసమాన సౌందర్యంతో ఆమె నీలమైన ఆ యమునా నదీ జలాల మధ్య ఇంకా ఎంతో అందంగా కనిపించింది. అప్పటికప్పుడే ఆ నావ యమునా నదికి మధ్య ఉన్న ఒక ద్వీపానికి చేరుకుంది. అప్పుడు ఆ లంకలో పరాశరుడు తన తపశ్శక్తితో సూర్యరశ్మిని ఆచ్ఛాదించి ఒక దట్టమైన పొగమంచును సృష్టించాడు. ఆ పొగమంచు గాఢమైన చీకటిలాగా కాగా ఆ లంక కనిపించకుండా అంధకారం ఆవరించింది. అప్పుడు ఆ లంకలో సత్యవతీ పరాశరుల సంయోగం జరిగింది. వెంటనే ఆమెకు సద్యోగర్భం వల్ల కారణజన్ముడైన శ్రీ వ్యాస మహర్షి ఉద్భవించడం జరిగింది. సద్యోగర్భం ప్రకారం అంటే పూర్వం ఆంజనేయుడు, దత్తాత్రేయుల వారు ఏ విధంగా జన్మించారో అదేవిధంగా అప్పటికప్పుడే దత్తాత్రేయుడు, హనుమంతుడు జన్మించినట్లుగానే వ్యాస మహర్షి కూడా సద్యోజాతుడై తక్షణమే తల్లి గర్భం వీడి జననం పొందాడు. పుట్టిన ఆ వ్యాస మహర్షి మన్మధుని వంటి సౌందర్యం కలిగి విశాలమైన నేత్రాలతో మహాపురుషునికుండే దివ్య లక్షణాలతో తేజరిల్లుతూ తల్లికి నమస్కరించాడు. అసాధారణుడైన తన కుమారుడిని చూసి సత్యవతీదేవి ఆనందంతో పొంగిపోయింది. వ్యాస మహర్షి, అమ్మా, అధైర్యం పడవద్దు. నేను తపస్సుకు వెళుతున్నాను. నీకు ఏ విధమైన కష్టం కానీ అవసరం కానీ కలిగినప్పుడు నన్ను స్మరించు. తక్షణం నీ ముందు వచ్చి వ్రాలుతాను అని చెప్పి ఆయన తల్లి ఆశీస్సులను తీసుకొని తపస్సుకై బయలుదేరి వెళ్ళిపోయాడు.